మహాసేన రాజేష్ గారు, సుంకర దిలీప్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పవర్ఫుల్ యూట్యూబర్సే. మహాసేన రాజేష్ గారు టీడీపీ తరఫున తన వాయిస్ను స్ట్రాంగ్గా వినిపిస్తూ లక్షలాది టీడీపీ సపోర్టర్స్ మన్ననలు అందుకుంటే, సుంకర దిలీప్ కళ్యాణ్ గారు లక్షలాది జన సైనికుల గొంతుకయ్యారు. కాగా కొంతకాలం క్రితం మహాసేన రాజేష్ గారు టీడీపీలో జాయిన్ అయి ఆ పార్టీకి ఒక చక్కటి యువనేతగా ఆవిర్భవించారు. మరో ప్రక్క సుంకర దిలీప్ గారు లబ్ధ ప్రతిష్ఠుడైన ఒక లాయర్గా కూడా ఆయన వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే టీడీపీకి తన బలమైన వాయిస్ ద్వారా సేవలు అందిస్తూ వచ్చిన మహాసేన రాజేష్ గారికి ఘనమైన సన్మానం జరిగింది. ఏ విధంగా అంటే, టీడీపీ ఇటీవల రిలీజ్ చేసిన ఎమ్మెల్యేస్ కంటెస్టెంట్స్ లిస్టులో మహాసేన రాజేష్ గారికి చోటు దక్కింది. ఆయన పి గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నారు. మరి సుంకర దిలీప్ గారికి పవన్ కళ్యాణ్ గారి నుండి ఏం ప్రాప్తించిందంటే, కొన్ని నెలల క్రితం టీడీపీకి యాంటీగా వీడియోలు పెడుతున్నారని ఆయన నోటిని బలవంతంగా నొక్కివేశారు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు, తాజాగా రిలీజ్ చేసిన జనసేన ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ లిస్టులో సుంకర దిలీప్ గారికి స్థానం లేదు. భవిష్యత్తులో రిలీజ్ కాబోయే లిస్టులలో కూడా సుంకర దిలీప్ గారి పేరు ఉండదనే వార్తలు వినబడుతున్నాయి. తనకు ఇంతగా మేలు చేసిన సపోర్టర్స్కు పవన్ కళ్యాణ్ గారు మొండి చెయ్యి ఎందుకు చూపినట్టు? బహుశా అందరికీ చెప్పిన విధంగానే రాష్ట్ర భవిష్యత్తు కోసమేమో.